నమస్కారం అండి, దిస్ ఇస్ #you. జూబ్లీహిల్ సొసైటీ ఎన్నికలు వచ్చే నెల 5వ తారీఖున జరగబోతున్నాయి. లాస్ట్ టైం 2021 మార్చిలో జరిగిన ఎన్నికల్లో TV5 ఓనర్ బిఆర్ నాయుడు కుమారుడు రవీంద్రనాథ్ బొలినేని కంటెస్ట్ చేసి దాని ముందు 15 ఏళ్లుగా చైర్మన్ గా ఉన్న నరేన్ చౌదరి ఎన్టీవీ చైర్మన్ ని ఎదిరించి గెలిచారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ గెలవడానికి ప్రధాన కారణం ఏంటంటే అప్పట్లో నరేన్ చౌదరి టెన్యూర్లో చాలా అవకతవకలు జరిగాయి, వాటన్నిటిని కడిగేస్తాము, వాటిపైన యాక్షన్ తీసుకుంటాం అన్న నేపథ్యంలో బిఆర్ నాయుడు కుమారుడు రవీంద్రనాథ్ బొలినేని గెలిపించి చాలా మంది అతని వెంట నడవటం చూశాం. కొంత సంవత్సరాలు గడిచిన తర్వాత రవీంద్రనాథ్ బొలినేనితో తన సొంత టీం మెంబర్స్ ఇద్దరు విభేదించి బయటకు కూడా వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి, వాతావరణం వేడెక్కింది. మీరా నేనా అని సవాళ్లు విసురుకుంటూ ఒకే రోజు 2 వెన్యూలు పెట్టుకుని TV5 అండ్ ఎన్టీవీ యాజమాన్యాలు అందించిన రవీంద్రనాథ్ బొలినేని అండ్ నరేన్ చౌదరి డిఫరెంట్ వెన్యూస్ పెట్టుకుని డిబేట్కి మేమంటే సిద్ధం, మీరు సిద్ధమా అనే రీతిలో గొడవ పడడానికి మొదలైంది. రవీంద్రనాథ్ బొలినేని తను జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్లో ఒక వేడుక తీసుకుని ఆదివారం రోజు ప్రెస్ అందరినీ పిలిచి 15 ఏళ్ల పాటు నరేన్ చౌదరి అండ్ కో టీం వాళ్ళు చేసిన అవకతవకలు డిస్కస్ చేయడానికి వెన్యూగా సెట్ చేస్తే అట్ ద సేమ్ టైం దానికి ధీటుగా స్పందనిస్తూ నరేన్ చౌదరి ప్రెస్ క్లబ్లో డైరెక్ట్గా ఇన్విటేషన్ ఇస్తున్నాము, దీనికి వాళ్ళ సెక్రటరీ హనుమంతరావు పార్టిసిపేట్ చేస్తారు అని చెప్పారు. దీనికి క్లియర్గా ప్రెస్లో ప్రతి ఒక్కళ్ళు పాల్గొనొచ్చు, కానీ TV5 స్టాఫ్ మాత్రం రావడానికి వీల్లేదు అని క్రిస్టల్ క్లియర్గా అండర్లైన్ చేసి చెప్పారు. ఈసారి ఎన్నికల్లో మనం అబ్జర్వ్ చేస్తే ఎన్టీవీ నరేన్ చౌదరి పొజిషన్లో బొలినేని సీనయ్య రెప్యూటెడ్ కాంట్రాక్టర్ పార్టిసిపేట్ చేయబోతున్నారు. అండ్ ఇక్కడ రవీంద్రనాథ్ బొలినేని ప్రచారం కోసం ముందంజలో ఉన్నారు. ఇక్కడ మొత్తం విషయం అనలైజ్ చేస్తే బొలినేని సీనయ్య కాంట్రాక్టర్కి ఉన్నంత ఫేస్ వాల్యూ అండ్ అతనికి చాలా బడావేత్తలు పొలిటీషియన్స్ అందరూ కూడా మద్దతు ఇస్తున్నారని కనిపిస్తుంది. ఏది ఏమైనా ఎలక్షన్ డేట్ వచ్చేదాకా ఎవరెవరికి మద్దతు ఇస్తున్నారో క్లియర్గా అర్థం కాదు. కానీ బొలినేని సీనయ్యతో పాటు ఈ ఎలక్షన్లో మద్దతుగాను తన మెంబర్గాను కంటెస్ట్ చేయడానికి డైరెక్ట్ రేవంత్ రెడ్డి సీఎం వాళ్ళ మామగారు కూడా దీంట్లోనే పార్టిసిపేట్ చేయబోతున్నారు అని రూమర్స్ బయట ఉన్నాయి. ఆయన సపోర్ట్ కనుక బొలినేని సీనయ్యకుండి ఇంత పెద్ద కాంట్రాక్టర్స్ ఉంటే ఈసారి బొలినేని రవీంద్రనాథ్కి విజయం వైపు అడుగులేయటం చాలా కష్టంగా కనిపిస్తుంది. ఇదివరకటి సినారియో కనిపించట్లేదు. ఇద్దరికిద్దరు టగ్ ఆఫ్ వార్లు నడుస్తున్నప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే నైనీ కోల్ విషయంలో ఎన్టీవీ పాత్ర గురించి అవనండి, మొన్నటికి మొన్న తిరుమలలో బిఆర్ నాయుడు పైన రిలీజ్ అయిన వైరల్ వీడియో గురించి అవనండి, ఈ మొత్తం ప్రచారం అంతా అబ్జర్వ్ చేస్తే కేంద్రీకృతమైంది జూబ్లీహిల్స్ ఎన్నికల కోసమే అని చాలా మందికి చెప్పకనే అర్థమైపోయింది. ఇద్దరి మధ్యలో జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పటిది కాదు, ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతుంది. నువ్వు గొప్ప నేను గొప్ప, నా వెన్యూకి రావాలి, నీ వెన్యూకి నేను రావాలని సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకుంటూ ఉన్నారు. 5వ తారీఖు దాకా ఖచ్చితంగా వేచి ఉండాలి. కానీ ఈసారి మాత్రం వినూత్నంగా నరేన్ చౌదరి తరఫున బొలినేని సీనయ్య గారు రావటం, ఫ్రెష్ ఫేస్ అవ్వటం, అట్ ద సేమ్ టైం ఆయనకున్న రెప్యుటేషన్ యాడ్ అవ్వటం అండ్ రేవంత్ రెడ్డి గారి మామ సపోర్ట్ ఇవ్వటం అండ్ బడా పొలిటీషియన్స్ అందరూ కూడా ఆయనకు సపోర్ట్గా నిల్చోవటం ఈసారి ఒక రకంగా టఫ్ ఫైట్ ఉండబోతుంది. అంత ఈజీగా లాస్ట్ టైం లాగా కేక్ వాక్ మాత్రం ఖచ్చితంగా జరగదు. టఫ్ సిచ్యువేషన్స్ మధ్యలో ఎవరు గెలుస్తారని చూడాలి. అండ్ రాజకీయాలను కూడా దీంట్లో వాడుకున్నారు. ఖచ్చితంగా మనం అబ్జర్వ్ చేస్తే నేను ఈ కోల్ బ్లాక్ విషయంలో ఎన్టీవీ ఇన్వాల్వ్మెంట్ అవనండి, బట్టి విక్రమార్క గారి విషయం అప్పుడు పేపర్లో హెడ్లైన్స్ న్యూస్లో పెద్ద పెద్ద అంశాలుగా ప్రశ్నించారు. తర్వాత బిఆర్ నాయుడు రాసలీలో అని ఒక వైరల్ వీడియో రిలీజ్ చేసి దాన్ని కూడా బ్లో అప్ చేసి చూపించారు. అది కేవలం టీటీడీ పోస్ట్ డెంట్ కొట్టడమే కాదు, ఇక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా డెంట్గా పడుతుందని అందరూ ఆలోచించారు. కానీ అది ఫేక్ వీడియో నాయన, బయట ఉన్న స్త్రీలందరూ కూడా దాన్ని సపోర్ట్ చేశారు, అది ఫేక్ వీడియో అని చెప్పి ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో. కానీ ఈసారి ఎన్నికలు మాత్రం చాలా హోరాహోరీని జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్లో ఎవరు గెలుస్తారన్నది మాత్రం ఖచ్చితంగా వచ్చే నెల దాకా వేచి ఉండాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.